డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఏపీ ఎన్సీఈటీ 2025కి సంబంధించి అండ్ అలాగే బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ కోర్సులకి మనకి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మనకి దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటి అది కూడా చెప్తానమాట. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఫిజియోథెరపీ అండ్ అలాగే మనకి ఫార్మడీ, బీఫార్మసీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి మేనేజ్మెంట్ షీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వడమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, మనకిదే ఒక ఫ్లో చార్ట్ టైప్లో మీకైతే రెడీ అయితే చేయడం జరిగింది. మనకి నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, పారామెడికల్ కోర్సులకి ఈ విధంగా కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. పలానా డేట్స్ నుంచి ఒక డేట్ నుండి ఒక డేట్ వరకు అప్లై చేసుకోండి అని చెప్తారు. ఆ డేట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం నుంచి మరో ఛాన్స్ అయితే ఇస్తారన్నమాట. నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేసి ఇంకా టైం అయితే ఉంది అప్లై చేసేందుకని ఒక నోటిఫికేషన్ రూపంలో ఎక్స్టెండ్ అయితే చేసి మనకైతే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీరు అప్లై చేసిన దాంట్లో ఏమైనా సర్టిఫికేట్ సరిగ్గా లేకపోయినా, మీ వివరాలు సరిగ్గా లేకపోయినా మీకు ఏంటంటే ఒక మెయిల్ ద్వారా లేదంటే ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా రీఅప్లోడ్ చేయండి ఈ డాక్యుమెంటు అని వాళ్ళైతే ఒక స్టేటస్లో చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. మనం దాంట్లో రీఅప్లోడ్ అయితే చేయాలి, కరెక్ట్గా రీఅప్లోడ్ అయితే చేయాలి. అన్ని రీఅప్లోడ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు మనకైతే రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే అసలు ఎంతమంది ఈ కౌన్సిలింగ్ అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, సో మనకి టోటల్ డేటా అంటే మన పేరు, మన హాల్ టికెట్ నెంబర్, మన పర్సంటేజ్ అంతా A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో అయితే ఉంటుంది. ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళ పక్కన రిమార్క్స్ అయితే ఉంటాయి. అంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళకి ఇంకో అవకాశం అయితే ఇస్తారు. మళ్ళీ మనం అప్లోడ్ చేయాలి, వాళ్ళకి మెయిల్ చేయాలి. పలానా టైంలోపు మెయిల్ చేస్తేనే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాం. ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్లో కన్వర్ట్ అవ్వడానికి ఇంకో అవకాశం ఇస్తారు. రీఅప్లోడ్ అయితే చేయాలన్నమాట. మీరు ఏ రిమార్క్స్లో ఉన్నారో ఆ రిమార్క్స్లో రీఅప్లోడ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇదే ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. దీంట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళే కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరి పేర్లు అయితే లేవో వాళ్ళ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత అసలు నర్సింగ్ కానీ, ఫిజియోథెరపీ కానీ, మనకి పారామెడికల్ కోర్సులకు సంబంధించి కాలేజీల వారీగా అప్డేటెడ్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. ఏ రీజన్ అండ్ అలాగే ఎస్యూ రీజన్ సంబంధించి. దాని తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అంటే కాలేజీ వారీగా, క్యాస్ట్ వారీగా ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ డేటా మొత్తం రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకేంటంటే వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయి. అంటే మనం ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనమైతే ఎంటర్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఆధారంగా మన మెరిట్ ఆధారంగా మనకంటూ ఒక కాలేజ్ అయితే అలాట్ చేస్తారు. వెబ్ ఆప్షన్లు అయితే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. అండ్ అలాగే తర్వాత సీట్ అలాట్మెంట్ అన్నమాట. దాన్ని బట్టి మనకి ఏంటంటే సీట్ అయితే అలాట్ చేస్తారు. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ తర్వాత ఎంతమందికి సీట్ రాలేదు అని కూడా నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. దాని తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో క్లాసులు అయితే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ విధంగా మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకి ప్రతి సంవత్సరం 3 ఫేజ్లు పెడతారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ విధంగా మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, తర్వాత నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత మీరు ఎటువంటి తప్పు చేసినా రీఅప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మ్యాక్సిమం విద్యార్థులు ఇక్కడే మనకి ఒక నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు అన్నమాట. మ్యాక్సిమం చాలామంది నాట్ ఎలిజిబుల్ కాకుండా ఇక్కడే కరెక్ట్గా అయితే అప్లోడ్ చేస్తారు. కంగారు అయితే పడకండి. తర్వాత మనకి ఏంటంటే రీఅప్లోడ్, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంట్ మనకి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. మీకు సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. ఇది ఒక డెమో వీడియో మాత్రమే.